అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ మంత్రికి ప్రమాదం, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలకమైన పదవి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టేటప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చోపచర్చాలు సాగాయి. ఆయనకు ఈ పోస్ట్ పోలియో ఇచ్చారా? చంద్రబాబుకు అన్నీ తెలిసి నిర్ణయం తీసుకున్నారా? ఆయన ఇక్కడ ఏం పనులు చేస్తున్నారో తెలిసే ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారా అని తెలంగాణలోని ప్రభుత్వం పెద్దలు, రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఆ తర్వాత అవే చర్చలు చంద్రబాబుకు చేరాయి. కానీ అప్పటికే ఆయనకు పదవి ఇచ్చేసేయడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి. ఫిర్యాదులున్నాయి. పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అధినేత సూచనలను ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్లుంది ఆ డార్లింగ్ మంత్రి. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ప్రకారం వారంలో 2 రోజులు నియోజకవర్గం, 2 రోజులు అమరావతి, మరో 3 రోజులు హైదరాబాద్లో మకం. ఇది సదరు మంత్రి షెడ్యూల్. శుక్రవారం నుంచి ఆ మంత్రి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వన్గా ఒకరున్నారు. ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికి మిగిలిన వ్యవహారాలన్నీ ఆయన చక్కదిద్దుతూ ఉంటారు. శుక్రవారం వచ్చిందంటే చాలు, మంత్రి, ఆయన ఆల్ ఇన్ వన్, మరో 2 కలిసి హైదరాబాద్లో తేలుతారు. ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బస చేస్తారు. 4 రూములు బుక్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రితో పనులున్న వాళ్ళందరూ కూడా కీలక వ్యవహారాలు చక్కబెట్టవలసిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారు. ఇప్పుడు తెలంగాణలో భూ వ్యవహారంలోని వేలు పెట్టొద్దు అంటూ చెబుతున్నారు. ఏమైనా సరే ఇదంతా మా 3 రోజులు పెద్ద జాతరలా సాగుతుంది. ఒక రూమ్లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తూ ఉంటారు. మరో రూమ్లో మంత్రి విలాసాన్ని సందర్శిస్తూ ఉంటారు. శనివారం మధ్యాహ్నం వరకే విజిలెన్స్, సెటిల్మెంట్స్ కోసం వచ్చిన వారందరినీ అనుమతిస్తూ ఉంటారు. సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానా భజన, కళా ప్రదర్శనలతో హోరెత్తుతూ ఉంటారు. నిజానికి మంత్రి కాకముందే ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి సమయం నుంచే ఇదే జోరుండేది. మంత్రి అయ్యాక బుక్ చేసే గదుల సంఖ్య పెరిగింది. ఆయన కోసం వచ్చే సందర్శకులు అదనం. హైదరాబాద్లోని ఈ మంత్రికి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ వ్యవహారాలున్నాయి. ఆయన హైదరాబాద్లోని కాలు పెట్టారంటే బ్యాచ్కు పండగే. ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈయనపై దృష్టి పెట్టిందని మొదలుపెట్టింది. అంతకుముందు ఆయన హోటల్లో దిగితే ఏం చేస్తారో తెలుసు. కానీ ఇప్పుడు ఏపీలో మంత్రి అయ్యాక హైదరాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత 6 నెలలుగా ఆ మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడా తగ్గకుండా వీకెండ్ జోరుతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్నారని సమాచారం. అక్కడి ప్రభుత్వం పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో మరో అడుగు ముందుకేసి పూర్తిస్థాయి నిఘా పెట్టారు. అప్పుడే విస్మయం గొలిపే అంశాలు వారి దృష్టికి వెళ్ళాయి. ఇక లాభం లేదనుకొని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖితపూర్వకమైన సమాచారం అందించింది. దాంతోపాటు మౌలిక సూచనలతో ఒక కాల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేశారనేది ఆ నోట్లో సవివరంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. మీ మంత్రిని జర చూసుకోండి, ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవి బాగోలేదు. తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు, సెటిల్మెంట్లకు కౌంటర్ తెలుస్తున్నారు. మీరు కంట్రోల్లో పెట్టుకోండి, ఆ పనులేవో అక్కడే చూసుకోమనండి అని సూటిగా స్పష్టంగా చంద్రబాబుకు సూచన చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ మంత్రి లీలలు, పనితీరులపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆ మంత్రి ఏసీలో ఆల్ ఇన్ వన్గా చేస్తున్న పనులు వెలుగు చూశాయి. మంత్రికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తే ఆ శాఖకు ఆల్ ఇన్ వన్గా వ్యవహరిస్తున్నారని బయటకు వచ్చింది. మంత్రికి ఇచ్చే కీలకమైన ఫైళ్లు, మంత్రి కోర్టు పరిధిలోని ఆయన వేలు పెట్టడం, ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోవాలనో దిశానిర్దేశాలు చేస్తున్నారని గుర్తించారు. మరి ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది సహచర మంత్రులు, అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అయితే చంద్రబాబు తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.